నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కామేశ్వరి గారు రచించిన 'తానొకటి తలిస్తే' అనే ఒక మంచి కథను విందాం. భర్తలేని ఆమె కొడుకుని వంటలు చేస్తూ శక్తికి మించి చదివించింది. ఆమెను కొడుకు, కోడలు జీతం లేని ఒక పని మనిషిలాగా చూస్తుంటే భరించలేకపోయింది. పేపర్‌లో ప్రకటన చూసి ఎంతో ఆశతో వాళ్ళింట్లో పని కోసం వెళ్ళింది. కానీ అక్కడ జరిగిన ఒక అనుకోని సంఘటనతో ఆమె పరిస్థితి ప్రశ్నార్థకం అయింది. ఆమె జీవితం చివరికి ఏ మలుపు తిరిగిందో తెలుసుకుందామా? కాలింగ్ బెల్ కొట్టిన నిమిషానికే తలుపు తెరిచిన యువకుడిని చూసి, బాబూ, నిన్న పేపర్‌లో ఈ ప్రకటన ఇచ్చింది మీరే గదా? తన చేతిలో పేపర్ చూస్తూ అడిగింది సీతమ్మ. ఆ! ఆ! అవును. రండి లోపలికి మాట్లాడుకుందాం. ఆమెను చూడగానే అతని మొహంలో ఒక విధమైన రిలీఫ్ లాంటి భావం కదలాడింది. ఆ వీధిలో అనేక అపార్ట్మెంట్ల మధ్య మిగిలిన ఏకైక మేడ ఇల్లు. చుట్టూ చిన్న తోట, ముందు రకరకాల పూల మొక్కలు. చుట్టూ చూసి లోపలికి నడిచింది సీతమ్మ. పెద్ద హాలు, పాతకాలం కిటికీలు, గుమ్మాలు, షోకేసుల నిండా రకరకాల బొమ్మలు, విక్టోరియన్ టైపు సోఫాలు, సెంటర్ టేబుల్, గోడల మీద రకరకాల ఫోటోలు. డబ్బున్న వారిల్లు అని చెప్పకనే చెప్తున్నాయి. కూర్చోండమ్మా అలా. మీ పేరు? తను కూర్చుంటూ అన్నాడు అతను. సీత. సీతమ్మండి. మీది ఈ ఊరేనా? మీకెవరూ లేరా? ఒంటరివారా? మా ప్రకటన అంతా చదివారా? అన్ని ప్రశ్నలు ఒకేసారి వేశాడు. ఎవరన్నయ్యా వచ్చింది? లోపల నుంచి వస్తూ సీతమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూసి అడిగింది ఆ యువతి. నిన్న మన ప్రకటన చూసి వచ్చారు. నా పేరు మాధవ్. ఈమె నా చెల్లెలు మాధురి. మేమే మా అమ్మగారి కోసం ఆ ప్రకటన ఇచ్చాం. అన్నయ్య, అమ్మ గదిలోకి వెళ్ళి మాట్లాడదాం. ఆవిడ చూడాలి గదా! అన్ని విషయాలు ఆవిడకి ఎదురుగా మాట్లాడితే నయం గదా! అంటూ లోపలికి రండి అంది మాధురి. అవునులే, మళ్ళీ మనం చెప్పనక్కర్లేకుండా ఆవిడెదురుగా మాట్లాడడమే మంచిది అంటూ అతను లేచాడు. లోపల గదిలో పాతకాలం పందిరి మంచం మీద తలగడల మీద ఆనుకొని కూర్చున్న ఆమె పండిన మగ్గిన జాంపండు రంగు, వెండి తీగల్లాంటి జుత్తు, కళగా ఉన్న మొహం, 80 పైబడిన వయసు. ఆమెను చూడగానే గౌరవభావం కలిగి చేతులు జోడించి నమస్కరించింది సీతమ్మ. అమ్మా, ఈవిడ సీతమ్మ గారని మన ప్రకటన చూసొచ్చారు, కొడుకు అన్నాడు. ఆమె తల ఊపి అలా కూర్చోండమ్మా అంది కాస్త అస్పష్టంగా. ఈవిడ మా అమ్మ అనసూయమ్మ గారు. ఆవిడకిప్పుడు 84 ఏళ్ళు. ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఒంటరిగా ఇక్కడ ఉంటూ ఎవరి మీద ఆధారపడకుండా గడిపింది. నేను మాధురి ఇద్దరం అమెరికాలో ఉంటాం. నాన్నగారు పోయి 8 ఏళ్ళయింది. అప్పటినుంచి ఆమె పనివాళ్ల సాయంతో ఇల్లు గడుపుకుంటూ ఉంది. ఇక్కడికి దగ్గరలోనే మా మావయ్య ఉంటారు. ఆవిడకి ఏదైనా సాయం కావాల్సి వస్తే వచ్చి చూసి పెట్టి వెళ్తాడు. నాన్నగారు జడ్జిగా చేశారు. ఆవిడకి ఇల్లుంది, పెన్షన్ వస్తుంది. అదీగాక పొలాలున్నాయి. డబ్బుకేం లోటు లేదు. తన పాటికి తను స్వతంత్రంగా ఇన్నాళ్ళు ఉన్న ఆమెకి నెల క్రితం పక్షవాతం వచ్చి మంచాన పడటంతో సమస్య మొదలైంది. ఆవిడకిప్పుడు ఎడం చెయ్యి, కాలు చచ్చుబడ్డాయి. వచ్చినప్పటి తీవ్రత తగ్గినా ఇంకా ఆవిడకి ఆ కాలు, చెయ్యి స్వాధీనంలో లేవు. ఫిజియోథెరపీ జరుగుతుంది. ఆవిడకిప్పుడు రోజంతా ఆమెను కనిపెట్టుకుని ఉండి ఆవిడ అవసరాలు చూసే మనిషి కావాలి. అమ్మ పాతకాలం మనిషి. మడి, తడి, పూజ, మహానైవేద్యం పెట్టందే అన్నం తిందు. ఉదయం లేచి స్నానం చేసి పూజ చేయిందే కాఫీ కూడా తాగదు. ఆవిడ ఆచార వ్యవహారాలు దెబ్బతినకుండా ఆవిడ ఉన్నన్ని రోజులు పాటించాలని ఆవిడ కోరిక. ఆఖరి రోజుల్లో ఆవిడ అభిమతానికి అడ్డురావడం మాకిష్టం లేదు. అంచేత మీలాంటి బాదరబందీలు లేకుండా రోజంతా ఆవిడ అవసరాలు చూస్తూ వంట వార్పు చేసి ఆమెను కనిపెట్టుకుని ఉండే ఆవిడ కోసమే ప్రకటన ఇచ్చాం. ఆమెని బాత్రూంలో కూర్చోబెడితే ఆవిడ పని ఆవిడ చేసుకొని బ్రష్ చేసుకున్నాక స్నానానికి కాస్త సాయం చేసి నైట్ గౌన్ తొడిగి జుట్టు దువ్వి ఆమెను తయారు చేయాలి. మనిషి సాయం లేకుండా ఆవిడ ఈ పనులు చేసుకోలేదు. ఉదయం స్నానం అయ్యాక వీల్ చైర్లో దేవుడి గది గుమ్మం దగ్గర కూర్చోపెట్టండి. కాసేపు స్తోత్రాలవి చదువుకున్నాక కాఫీ ఇవ్వండి. అవన్నీ నేను చెప్తాలేరా నాయనా, చెప్పి చేయించుకుంటాలే అనసూయమ్మ నెమ్మదిగా అంది. ఆవిడకింకా మాట సరిగా రాలేదు. ఉండమ్మా, ఆమె చేయాల్సిన పనులన్నీ ముందే చెప్పాలి కదా. తర్వాత ఇది చెప్పలేదు అనుకోకుండా నీవింకా సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు కూడా. అయ్యో,
నాకు తెలుసు బాబు. ఈ చిన్న పనుల కోసమే కదా ఆవిడ దగ్గరుండాలి. ఒట్టి వంటకైతే ఎవరైనా దొరుకుతారు కదా! నేను చూసుకుంటాను బాబు. ఆవిడకి ఏ సమయంలో ఏది కావాలో 1, 2 రోజులు చెప్తే. అవును. ఇది మీ ఇల్లనుకోవాలి. ఆవిడ మీ అమ్మగారనుకోండి. ఇల్లు నడపాలి. అంటే సామాన్లు, కూరలు అన్నీ చూసుకోవాలి. ఆవిడకేం కావాలో వండి పెట్టాలి. ఆవిడతో పాటు ఈ గదిలో మంచం వేసుకొని పడుకోండి. రాత్రి పిలిస్తే పలికేలాగా. చూడండి, ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మేం దూరదేశంలో ఉంటాం. ఏడాదికి అతి కష్టం మీద 1, 2 సార్లు మించి రాలేం. మా ఉద్యోగాలు, పిల్లల చదువులు మధ్య సెలవు దొరకదు. అమ్మని మాతో తీసుకువెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ ఇంట్లో రోజంతా ఎవరూ ఉండరు. నర్సుల్ని పెట్టి చేయించుకునే స్తోమత ఉండదు. అక్కడ వైద్యం చాలా ఖరీదు. మా ఆస్తులు చాలవు. ఈ వయసులో ఆవిడ దేశం విడిచి రాదు. ఈ కారణంగా అమ్మకు అన్ని సదుపాయాలు చేసి మంచి మనిషికి అప్పచెప్పామంటే మాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అందుకు ఇన్ని విధాలుగా చెప్తున్నాం. అర్థమైంది బాబు. తల్లి పట్ల మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే ముచ్చటగా ఉంది. నిశ్చింతగా మీరు వెళ్ళండి. నన్ను నమ్మండి భరోసా ఇస్తూ అంది సీతమ్మ. సరే, అమ్మకి మందులవి మామయ్య కొనిస్తాడు. ఇక్కడ ఏ టైంలో ఏ మందులు వేయాలో రాసి పెట్టాం. బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి అమ్మకిస్తారు. ఇంటి ఖర్చుకి అమ్మనడిగి తీసుకొని లెక్క చెప్పండి. ఏదన్నా అవసరం పడితే మామయ్య నెంబరు, డాక్టర్ నెంబరు, మా ఫోన్ నెంబర్లు అన్నీ రాసి పెట్టాం. మీకేం ఇబ్బంది లేకుండా చూసే పూచీ మాది. మీరు అమ్మని చూసుకోండి. మిమ్మల్ని మేం చూసుకుంటాం. చాలు బాబు, అంత మాట అన్నారు. నాకొక మంచి నీడ, అమ్మగారి తోడు దొరికింది. ఈ నీడన నా రోజులు వెళ్ళిపోతే చాలు దండం పెట్టి అంది. మీరేమీ మీ గురించి చెప్పలేదు. మీ వివరాలు చెప్పండి. పిల్లలున్నారా మీకు? అనసూయమ్మ అడిగింది. ఉన్నారమ్మా. నాకు మీలాగే ఓ కొడుకు, కూతురు ఉన్నారు. నా భర్త చాలా చిన్నప్పుడే పోయారు యాక్సిడెంట్లో. అప్పటినుంచి రెక్కల కష్టం మీదే వంటలు చేస్తూ పిల్లల్ని పెంచాను. ఆస్తిపాస్తులు లేవు. పిల్లల్ని చదివించి ఓ దారికి తెచ్చాను. కూతురి పెళ్లి చేశాను. కొడుకుని శక్తికి మించే చదివించాను. పెళ్లి చేశాను. మరి మీ అబ్బాయి, కోడలు ఉండగా ఇలా ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేస్తున్నారు? వాళ్ళేమీ అనరా? అభ్యంతరం చెప్తారేమో సందేహంగా అంది మాధురి. చెప్తారు తప్పకుండా. నన్ను వెళ్ళనీయరు. జీతం బత్తెం లేని రాత్రింబగళ్ళు చాకిరీ చేసే నమ్మకమైన మనిషి వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు బాబు? కానీ బాబు, ఇంకా 60 ఏళ్ల వయసులో అంత శ్రమ తట్టుకోలేక కాస్త ప్రశాంతంగా, విశ్రాంతిగా మిగిలిన జీవితం గడపాలనిపించింది. రాత్రింబగళ్ళు చాకిరీ చేసి చేసి ఇటు వంట, అటు పిల్లలు, రోజంతా అంత బాధ్యత నెత్తినేసుకొని చెయ్యలేక నలిగిపోయి ఈ నిర్ణయానికి వచ్చాను. మరి మీ అబ్బాయికి మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చి ఏదన్నా గొడవ చేయడు కదా? అదంతా నేను చూసుకుంటాను బాబు. రేపు తెల్లారగానే వస్తాను. ముందుగా చెప్తే అడ్డు చెప్పొచ్చు. వచ్చాక 4 రోజులు పోయాక చెప్తా. సరే, అదంతా మీరు చూసుకోండి. మరి మీ బ్యాంకుకి అకౌంట్ ఉంటే పాస్బుక్, ఆధార్ కార్డు తెచ్చుకోండి. సరే, ఇప్పుడు చెప్పండి. మీకు ఈ పనికి ఎంత ఇమ్మంటారో చెప్పండి. ఇంట్లో అన్నీ వాడుకోండి. భోజనం సరే. అమ్మవి బోలెడు చీరలు సగం వాడినవి తీసుకోండి. సబ్బు, నూనెలు అవన్నీ మొత్తం మీ ఖర్చంతా మాదే. అదీ కాక జీతంగా ఏం కావాలో చెప్తే. మీ ఇష్టం బాబు. నాకు భవిష్యత్తులో ఏదన్నా అవసరానికి కావాల్సి వస్తే కాస్త నాదంటూ డబ్బు ఉండేట్టు చూడండి. నా మందులకి వాటికి. ఇక్కడ ఈ ఇల్లు మిమ్మల్ని చూశాక నాకు కావలసిన ప్రశాంతత దొరుకుతుంది అనిపించింది. ఇంకా మీరేమిచ్చినా నేనేమన్ను. నా డబ్బు బ్యాంకులో వేసే ఏర్పాటు చేయండి. చిల్లర ఖర్చుకి కాస్త చేతిలో పెట్టండి. అంతకంటే నాకేం కావాలి? నిజాయితీగా అంది. సరే, ఏడాదికి 1,00,000 మీ పేర బ్యాంకులో వేస్తాం. చూడండి, మిమ్మల్ని చూడగానే మాకు భరోసా, నమ్మకం కలిగింది. మా అమ్మని మీకు అప్పచెప్పి నిశ్చింతగా వెళ్ళొచ్చు అనిపించింది. ఇంటి మనిషిలా అనిపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆమె చివరి రోజులు ప్రశాంతంగా గడిచేందుకు సాయం చేయండి. సరేనా? ఆవిడని మీరు చూడండి. మీ భవిష్యత్తుని మేం చూసుకుంటాం. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఆ మాట చాలు. రేపు ఉదయాన్నే వచ్చేస్తాను. నిలబడి నమస్కారం చేసింది
అందరికీ సీతమ్మ. మంచిది. రేపు మీకన్నీ చూపించి ఎల్లుండి వెళ్ళిపోతాం మేము. మా ప్రయాణాలు ఏర్పాట్లు చూసుకొని మీకన్నీ అప్పగించి వెళ్తాం లేచాడు మాధవ్. రాత్రి అందరూ పడుకున్నాక నిశ్శబ్దంగా తన బట్టలు సామాన్లు 2 షోల్డర్ బ్యాగుల్లో సర్దుకొని తెల్లారి 5:30 కల్లా గుమ్మం దాటి ఆటోమేటిక్ తాళం ఉన్న తలుపు లాగి ఇంట్లోంచి బయటపడింది. ఆదివారం ఎవరూ ఇప్పట్లో లేవరు. లేచాక చూసుకొని ఇలా దొంగలా వెళ్లాల్సి వచ్చింది. చెప్తే కొడుకు ఎంత యాగీ చేస్తాడో తెలుసు ఆవిడికి. ఇంట్లో పెట్టి బయట తాళం వేసిపోయినా పోతారు. ఇదొక్కటే దారి మిగిలింది అనుకుంది సీతమ్మ. మనసుకి కష్టంగానే అనిపించినా తన కష్టాన్ని తన శ్రమని గుర్తించి కనీస ఓదార్పుని సానుభూతిని చూపిన కొడుకు మోయలేని భారాన్ని ఈ వయసులో ఎలా మోస్తుంది అన్న ఆలోచనే లేకుండా గాడిద చాకరీ చేస్తున్నా ఏం కష్టపడుతున్నావు, ఇంటి పట్టున ఉండి ఇల్లు పిల్లల్ని చూడమన్నావు అంతేగా అనుకుంటారు వాళ్ళు. ఇద్దరం కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. ఎవరి కోసం? మన కోసమేగా. మన ఇల్లే కదా, మీ మనవలే కదా, ఎవరికి చేస్తున్నావు అనిపిస్తుంది వాళ్ళకి. వంట పని ఒక ఎత్తు. రోజంతా ఏడాదిలోపు పిల్లాడు 3 ఏళ్ల పిల్ల చేసే అల్లరి తట్టుకుంటూ వాళ్ళ అవసరాలు చూస్తూ వాళ్ళకి తినిపిస్తూ తాగిస్తూ ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా టీవీలో చిన్న ప్రోగ్రాం కూడా చూడలేదు. కాసేపు అలసిన శరీరానికి విశ్రాంతి లేదు. పూజ నమస్కారం గుళ్ళు గోపురాలు ఇరుగమ్మ పొరుగమ్మ ఆఖరికి ఓ పేపర్ అన్నా చదివే తీరిక లేని చాకిరి. ఈ కాలం పిల్లలు తినిపించడానికి తాగించడానికి గంట ఒక్క మాట అనకూడదు, కసరకూడదు. ఇల్లంతా ఎంత సర్దినా అంతే. సాయంత్రం కోడలు గారు వచ్చేసరికి ఏమిటి కొంప, కాస్త సర్దలేరా అని మొహానే అడుగుతుంది. తల్లి రాగానే పిల్ల వాటేసుకొని మమ్మీ చూడు మమ్మీ నన్ను తిట్టింది, ఇలా చేయి పట్టుకొని లాగింది, కోప్పడింది అంటూ కంప్లైంట్లు. పిల్లల్ని కాస్త ప్రేమగా చూడాలి, అలా కసిరితే ఎలా అని మొహం చిట్లింపు. తను వచ్చాకైనా కాస్త చూస్తుందా? అప్పుడు మళ్ళీ తన వంతే. మా అమ్మను అడుగు, మా అమ్మ అన్నం పెడుతుంది వెళ్ళు, వీడికి పాలు పట్టండి అంటూ మంచం ఎక్కి ఆర్డర్లు. కొడుకు చూసినా పట్టించుకోడు. ఇంట్లో మనిషి చేయికేం చస్తుంది అనుకుంటారు. చేసింది 60 ఏళ్ళు. ఈ కొంపకి ఈ మనుషులకి చేసిన చాకిరీ చాలు. ఈ ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా కాస్త విశ్రాంతిగా తన కోసం తను బతికే చోటు దొరికింది చాలు. ఈరోజు మా అమ్మ చేతి భోజనం తిన్నట్టుంది మాకు. మా వంటల్లాగే రుచిగా ఉన్నాయి సీతమ్మ గారు. మా అమ్మకి నచ్చింది మీ వంట. ఆవిడ ఈరోజు ఒక ముద్ద ఎక్కువే తింది. ఇంక మేము నిశ్చింతగా వెళ్తాం. ఆ రోజు మాధురి ఇల్లంతా తిరిగి అన్నీ చూసింది. ఏమేం సామాన్లు ఎక్కడ, అనసూయమ్మ రోజు కట్టుకునే బట్టలు, ఆవిడ పూజ గది, రోజు వినే భక్తి పాటల క్యాసెట్లు 2 in 1 అన్నీ చూపించి అప్పచెప్పింది. ఇక ఈ ఇల్లు మీదనుకోండి అంది వీధి తాళం చెవులు అందిస్తూ. మీ నమ్మకం నిలబెడతానమ్మా అంది సీతమ్మ తాళాలు అందుకుంటూ. మర్నాడు 9 గంటలకి ప్రయాణం. సామాన్లన్నీ సర్దుకొని అంతా కాస్త ఆలస్యంగానే పడుకున్నారు. 5 గంటలకు అలారం పెట్టారు. అలారానికి 15 గంట ముందే లేచింది సీతమ్మ. అలవాటుగా అందరూ లేచి కాలకృత్యాల్లో పడ్డారు. ఇంత హడావిడి జరుగుతున్నా టైం 6 దాటిన అనసూయమ్మ గాఢ నిద్రపోతూనే ఉంది. అది గాఢ నిద్ర కాదని అందరికీ అర్థమయ్యేసరికి ఇల్లంతా గందరగోళం అయింది. ప్రోగ్రాంలు క్యాన్సిల్ అయ్యి ప్రయాణాలు ఆగిపోయాయి. ఫోన్లు జనం ఊరంతా తరలి వచ్చింది. సునాయాస మరణం, ఎంత అదృష్టం అన్నారంతా. బతికినన్నాళ్ళు రాణిలా బతికింది. వెళ్ళేటప్పుడు అంత దర్జాగాను వెళ్ళింది. రావాల్సిన వాళ్ళు వచ్చారు. పిల్లలిద్దరూ దగ్గరే ఉన్నారు కనుక కార్యక్రమం వెంటనే జరిగిపోయింది. ఈ గలబ అంతటి మధ్య యాంత్రికంగా అన్నిట్లో అందరికీ సాయపడుతున్న సీతమ్మకి తన పరిస్థితి ఏమిటో ఆవిడికే అర్థమవునంతగా బుర్ర బారింది. అమ్మ ఎవరికీ ఇబ్బంది లేకుండా మేము వెళ్ళి అంత దూరం నుంచి మళ్ళీ రానవసరం లేకుండా తన దారి తను చూసుకుంది. ఇంకా మంచాన పడి ఎవరి చేత చేయించుకోకుండా ఇలాంటి సునాయాస మరణంతో హాయిగా వెళ్ళిపోయింది. బహుశా మేము ఆమె కోసం పడే ఆరాటం, వదిలి వెళ్ళలేని నిస్సహాయత, ఈ స్థితి చూసే మీరంతా హాయిగా నిశ్చింతగా ఉండండి నాయనా అన్నట్టు వెళ్ళిపోయింది. కొడుకు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. అమ్మని ఎలా వదలాలి, ఎలా తరచూ రాగలం అనుకుంటే దిగులుగా ఉండేది. ఇప్పుడు ఇంకా ఆ దిగులు లేకుండా చేసింది.
మాధురి వృద్ధమైన కంఠంతో అంది. ఆవిడ మహాతల్లి, సునాయాసంగా దాటిపోయారు. ఆవిడికి సేవ చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది. ఇప్పుడింకా నా గతేమిటి బాబూ? మూడో రోజు కాస్త సావకాశంగా అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో తన మనసులో తొలిచే ప్రశ్న బయటపెట్టింది సీతమ్మ. అవునండి, మీరు అనకముందే నా మనసులోనూ అదే మాట. అయ్యో పాపం, మనల్ని నమ్మి ఇల్లు వదిలి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచిస్తున్నానమ్మా. బాబు, ఇంక నా కొడుకు ఇంటికి వెళ్తే నా బతుకు ఇంకా హీనమవుతుంది. ఎవరికైనా చెప్పి నాకింత దారి చూపండి. ఏ అనాథాశ్రమంలోనైనా పర్వాలేదు, చూస్తానమ్మా. మా మామయ్యకి తెలిసిన వారికి చెప్పి ఏదో ఒకటి ఏర్పాటు చేసే వెళ్తాను. ఈ 10 రోజులు మీ సాయం మాకు కావాలి. మీ పెద్దరికం, సలహా, సహాయం అవసరం. ఈ దిన కార్యక్రమాలు అవనియండి, హామీ ఇచ్చాడు మాధవ్. సీతమ్మ కష్టాలకి కరిగిపోయి ఆ దేవుడే పంపినట్టు ఆ ఇంటి పౌరోహిత్యుడు వచ్చి, బాబు, మన వెంకటేశ్వర స్వామి గుడి పెద్ద పూజారి గారు గుడిలో నైవేద్యం 2 పూటలా చేయటానికి ఎవరన్నా మంచి మనిషి కావాలి అన్నారు. వెంటనే నాకు మీ మాట గుర్తుకొచ్చింది. ఆవిడికి అభ్యంతరం లేకపోతే గుడిలోనే ఉంటూ ఆ దేవుడి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. పూజారి గారి భార్య ఇన్నాళ్ళు ప్రసాదాలు చేసేవారు. ఆవిడ పోయాక ఆయన అవస్థపడుతూ ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకి వయసు అయిపోయింది. వయసు అయ్యి అడ్డంకులు లేని బాదరబందీలు లేకుండా గుడిలోనే ఉంటూ ఈ పని చేయగలిగిన వారు కావాలట. రోజు పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి లాంటి నైవేద్యాలు ఆయన చెప్పినట్టు చేయాలి 2 పూటలా. ఈవిడ వంట పని అలవాటున్న ఆమె కదా, చేయగలరనుకుంటాను. ఏమ్మా? అయ్యో, వంటలు చేసిన చేతులు బాబు ఇవి. దేవుడికి నైవేద్యం చేసే భాగ్యం దొరకడం నా అదృష్టం అనుకుంటాను. తప్పకుండా ఈ పని నాకు ఇప్పిస్తే మీ మేలు మర్చిపోను. నిశ్చింతగా ఆ భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా నా జీవితం వెళ్ళిపోతే అంతకంటే ఏం కావాలి? ఆరాటంగా అంది. గదిస్తారు, జీతం ఉంటుంది, మీరు వంట చేసుకోవచ్చు, ప్రసాదాలు ఎలాగూ ఉంటాయి. రోజుకి 2-3 కిలోల పైనే బియ్యం ప్రసాదాలు చేయాల్సి ఉంటుంది. పర్వదినాల్లో ఇంకా ఎక్కువే. ఉదయం సాయంత్రం కాస్త పని, మిగతా ఏమైనా ఎంతైనా చేస్తాను. ఈ సంసార బాధ్యతలు, చాకిరీ తప్ప. ఆ దేవుడి సాన్నిధ్యం దొరికింది. ఆ మహాతల్లికి సేవ చేసే అదృష్టం దొరకలేదు, కానీ ఆవిడ వల్ల నాకింత మేలు జరిగింది. బాబు, మీ దయ ఇది. ఆ దేవుడే నాకు ఈ అవకాశం మీ ద్వారా కల్పించాడనుకుంటా. నీ కొడుకింట్లో చాకిరీ కానీ ఇంకోరింట్లో నౌకరీ చేసేందుకు ఇంత దిగజారావా అని కొడుకు ఎత్తి పొడవకుండా భగవంతుడి సేవ అంటే ఇంకేమంటాడు? అయితే ఇవాళే ఆయన్ని కలవండి, అన్నీ మాట్లాడుకోండి అన్నారు శర్మగారు. అలాగే, సాయంత్రం నేనే తీసుకెళ్ళి మాట్లాడి ఆయనకి అప్పగించి వస్తే నా బాధ్యత తీరుతుంది అన్నాడు మాధవ్. 2 చేతులెత్తి ఆ దేవుడికి, మాధవ్కి చెమర్చిన కళ్ళతో నమస్కారం చేసింది సీతమ్మ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.